అన్నమయ్య జిల్లా ములకల చెరువు పిఎస్లో పెద్దిరెడ్డి కుటుంబంపై కేసు నమోదైంది. 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై దాడి చేశారంటూ స్వతంత్ర అభ్యర్థి అంకయ్య చౌదరి ఫిర్యాదు చేశారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ప్రోత్సాహంతో 15 మంది తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక అంకయ్య చౌదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవ్వర్మ అందిస్తారు. రవ్వర్మ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏమంటున్నారు? నిజంగానే తనపై దాడి చేసినట్లు ఆరోపణలు ఏదైతే ఉందో అది ఎంతవరకు వాస్తవం? ఎస్ఐ గత ప్రభుత్వ హయాంలో అనేక అకృత్యాలు జరిగినట్టు కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మురకంబట్టు ఎమ్మెల్సీ అంటే దాదాపు చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఒక ఘర్షణ చోటు చేసుకున్న వాతావరణం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అంకయ్య చౌదరి అని అతను ఇండిపెండెంట్ గా వేసేందుకు ప్రయత్నం చేయగా అతని మీద దాదాపు ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి అనుచరులు భారీ ఎత్తున 15 మంది పాల్గొని దాడి చేశారు. దాడి చేసి చివరకు అతన్ని నామినేషన్ పత్రాలను సైతం చించివేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటన తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అతనికి రక్షణ కల్పించాలి, ఇంత ప్రజాస్వామ్య దేశంలో ఇట్లా జరగడం ఎంత బాధాకరం అని చెప్పి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దాని పట్ల ఆ ఘటన పట్ల మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. అయితే దీని మీద అప్పట్లో ఉన్నటువంటి అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నందువల్ల ఎలాంటి చర్యలు అయితే చేపట్టలేదు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప ఒక్కొక్కటిగా వాళ్ళ అకృత్యాలు బయటపడుతున్నాయి. బాధితులందరూ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంకయ్య చౌదరి కూడా గతంలో జరిగిన ఘటన దృష్టిలో ఉంచుకొని తనకు న్యాయం చేయాలని చెప్పేసి మురకంబట్టు పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే బాధింపబడ్డారో వారందరూ కూడా తమకు న్యాయం చేయాలని చెప్పి ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకుల మీద కేసుల పరం అయితే కొనసాగుతా ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అలాగే ద్వారకనాథ్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా కలిసి తన మీద దాడి చేశారని చెప్పేసి అంకయ్య చౌదరి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ రవ్వర్మ.